చేస్తామని చెప్పారు. తెల్లవారు జరగలేదు రిమాండ్ చేసినామని చెప్పారు. ఏ నలుగురిని రిమాండ్ చేశారు స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఎవరిని రిమాండ్ చేసిండ్రు, ఏ సెక్షన్లు పెట్టిండ్రు ఏమీ కనపడలేదు. మేము అంటున్నాం, అంత పెద్ద ధర్నా చేసి దేశమంతా చూసిన, దేశంలో నేషనల్ మీడియా రాసిన, టైమ్స్ ఆఫ్ ఇండియాలో అనేక ఛానల్స్ ప్రసారం చేసిన, రాష్ట్ర మీడియా ప్రచారం చేసిన, బీసీ కమిషన్ వస్తుందని చెప్పిన, ఇప్పటి వరకు ఎవరిని రిమాండ్ చేసిండ్రు, ఏ సెక్షన్స్ పెట్టిండ్రు ఇంతవరకు డిఎస్పీ ప్రకటించలేదు. మేము అంటున్నాం, మీరు మరొక గంట సమయం తీసుకోండి. ఒక 40 నిమిషాల్లో ఇక్కడికి డిఎస్పీ రావాలి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రావాలి, ఎస్పీ డిఎస్పీలు వచ్చి ఇన్ని రోజుల నుంచి మీరు చేసినటువంటి చర్యలేంటి, ఎవరిని అరెస్ట్ చేసిండ్రు, ఏ సెక్షన్లు పెట్టిండ్రు, ఈ మొత్తం మా దగ్గరకు వచ్చి శిబిరానికి వచ్చి పోలీస్ అధికారులు తెలియజేయాలి. తెలియజేయకపోతే మేము డీజీపీ దగ్గరికి వెళ్తామా, పోలీస్ అధికారుల పై అధికారుల దగ్గరికి వెళ్తామా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తామా, ఏం వెళ్తామో కార్యాచరణ ప్రకటిస్తాం. ఒక డిఎస్పీ పొద్దు నుంచి ఇక్కడికి వచ్చి మామూలు ఇక్కడికి వచ్చి పోతున్నాడు. మరి ఏం చెప్పిపోతున్నాడు, ఏమి వాగ్దానం ఇచ్చిండు, నువ్వు చేసిన చర్యలు ఏం చెప్పిండు, ఏం చేసిండు ఇప్పటివరకు డిఎస్పీ ఇంతవరకు చెప్పలే. కానీ డిఎస్పీ వచ్చిపోతున్నాడు. నేను అడుగుతున్నా, మొన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తోటి మాట్లాడితే ధర్నాలో బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అంటున్నాను. నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నా, ఉద్యమాన్ని దేశమంతా చూపించి ధర్నా చేసి, అతిపెద్ద భారీ ధర్నా చేసి, మాకున్న ఒకే ఒక్క శక్తి ప్రజా పోరాటం తప్ప మరొక పోరాటం లేదు. నువ్వు రోడ్డు మీద తిండి తిప్పలు బంద్ చేసి 7 గంటలు రోడ్ల మీద బైఠాయిస్తే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అంటే మీరు చంపుకుంటూ పోతుంటా, అంటే మీరు రెడ్లను కాపాడుతున్నారా, అంటే మీరు మంత్రి చెప్పినట్టు వింటున్నారా, అంటే మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు వింటున్నారా? మేము ఎక్కడ బ్లాక్ మెయిల్ చేసినాం? నేను అడిగింది ఒకటే మాట, మా ఉద్యమాన్ని దేశమంతా విస్తరించాలా, మీరు అరెస్ట్ చేస్తారా అన్న ఇదే మాట అన్న ఎస్పీ గారితో. ఆ ఒక్క మాటతో ఏం బ్లాక్ మెయిల్ చేస్తుందా అన్న, ఈ మాట బ్లాక్ మెయిల్ అని అడుగుతున్నాయి. ఈ ఉద్యమాన్ని రాష్ట్రం అంతా విస్తరిస్తాం, అన్ని జిల్లాల్లో విస్తరిస్తాం అని చెప్పడం బ్లాక్ మెయిలింగ్ ఎట్లయితుంది? నేను అంటున్నాడు ఎస్పీ గారు, ఇప్పటి వరకు ఈ జిల్లా సూపరింటెండెంట్ పోలీసు మీరెలా రండి, మీ ప్రతినిధి డిఎస్పీలలో పంపించండి, ఇప్పటిదాకా మీరు చేసిన చర్యలు ఏమిటి? మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయలే? అటెంప్ట్ మర్డర్ ఎవరి మీద పెట్టిండ్రు? అట్రాసిటీ యాక్ట్ ఎవరి మీద పెట్టిండ్రు? ఇప్పటిదాకా మీరు యొక్క చర్యలను చూస్తుంటే ఆ గ్రామంలో ఉన్న నరహత్యక ముఠా ఆయన అగ్రకుల రెడ్డి టెర్రరిస్టులాగా ప్రవర్తించిన తుకారం రెడ్డి ఎక్కడున్నాడు, మధుకర్ రెడ్డి ఎక్కడున్నాడు, శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నాడు, సతీష్ రెడ్డి ఎక్కడున్నాడు? వీళ్ళు ఎక్కడున్నారు? ఈ ఆధీనంలో ఉన్నారా? ఎమ్మెల్యే గారి దగ్గర ఆశ్రయం పొందిండ్రా, మంత్రుల దగ్గర ఆశ్రయం పొందిండ్రా, ఎస్పీ దగ్గర ఆశ్రయం పొందిండ్రా? అసలు వాళ్ళని కాపాడుతున్నారా? బాధితులను ఏం చేస్తారు? పైగా దుర్మార్గులైనటువంటి నీచుడు ఎవడో రాష్ట్రంలో, ఇక్కడెవడో నిన్నట్టించి బాధితుల్ని అనైతిక పాలు చేస్తున్నారు. అసలు చంపిన దాంట్లో ఆ అమ్మాయి సహజంగా మరణించిందని, అమ్మాయి మీద ఎలాంటి దాడి జరగలేదని, వీళ్ళని ఎవరూ కొట్టలేదని బాధితుల్ని అవమానించినటువంటి మాటల్ని మాట్లాడుతున్నారు దుర్మార్గులు. ఎవడెవడైతే బాధితులకి వ్యతిరేకంగా మాట్లాడి నిందితులు ఎనకేసుకొస్తారు ఆ ఊర్లో, ఇంకా అక్కడక్కడ చాలా మంది డబ్బులకి పైసలకి అమ్ముడుపోయాలి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దొంగ స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు బాధితులకు వ్యతిరేకంగా. నేను అంటున్నా, బాధితులు ఎక్కడ తప్పు చేసిండ్రు? బాధితుల్ని డిమోరలైజ్ చేయడానికి నిందితులు అనేవాడు ఆ 4 రెట్లు, ఆ 8 రెట్లు ఎవరైతే ఉన్నారో ఈ బాధితుల తరఫున బాధితులని వ్యతిరేకంగా బాధితులని అవమానపరుస్తూ బాధితులకి వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్లు ఊర్ల పైసలు ఇచ్చి ఇప్పిస్తున్నారు. మాదిగలకు పైసలు ఇచ్చారు, మాదిగలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, ఇచ్చి అక్కడొకటి స్టేట్మెంట్ ఇచ్చి ఇది చిన్న విషయమా? సాకల ముండల్లారా అని తిట్టడం చిన్న విషయమా? మాదిగ ముండల్లారా అని తిట్టడం చిన్న విషయమా అంటున్నా. ఎందుకు బాధితులు ఈ విధంగా తయారు చేస్తున్నారు? అందుకని ఈ సందర్భంగా చెప్తున్నాం,
పోలీసు మిత్రులు ఇక్కడ నిలబడ్డారు. మీరు సిస్టంలో పార్టీ, దుర్మార్గమైన వ్యవస్థలో సిస్టంలో పార్టీ సిస్టమ్. ఇక్కడ ఎంఆర్ఓ ఆర్టీఓ వచ్చిండ్రు, వాళ్ళు బీసీ